చూసినట్టయితే 1 అవుతుంది. ఇప్పుడే మనం బెలూన్ కేవ్స్ లోకి ఎంటర్ అవుతున్నాము. మీరు చూసినట్లయితే పైన అంతా కేవ్స్ లా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇక్కడ నుంచి అంతా క్లోజ్డ్, అంతా ఓపెన్ ఏరియా. ఇంట్లోకి వెళ్తే మాత్రం మొత్తం చాలా గృహాలు ఉన్నాయని బయట వారు చెప్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండమని కూడా చెప్పారు, ఎందుకంటే చాలా గృహాలు ఉన్నాయి. కొన్ని చోట్ల అయితే అసలు లైటింగ్ ఫెసిలిటీ కూడా లేదని చెప్పారు. సో జాగ్రత్తగా వెళ్ళమని చెప్పారు. ఓకే గైస్, లెట్స్ కమ్ ఇంటూ బెలూన్ కేవ్స్. మనం చూసినట్టయితే ఇక్కడ మీకు కనిపించే ఓపెన్ ఏరియా అంతా మన ఫేమస్ హీరో గోపీచంద్ గారు వన్ ఆఫ్ ద హిట్ ఫిలిం సాహసం ఇక్కడే మనము షూట్ చేసింది. సాహసం షూటింగ్ ఇక్కడే షూట్ చేశారనమాట. మీరు బాగా గమనిస్తే ఆ రోడ్డు కూడా సేమ్ సాహసంలో వాళ్ళ కింద బావిలోకి వెళ్ళినప్పుడు ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. చూపిస్తాను. చూసినట్లయితే మనం బయటికి దారి చేస్తున్నా మీరు బాగా గమనించైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారనమాట. ఎందుకంటే ఇక్కడ మీరు లోపల గమనిస్తే మొత్తం డార్క్ గా ఉంది. లోపల ఎటువంటి లైటింగ్ గీటింగ్ మనకు లేదనమాట, ఫెసిలిటీ కూడా లేదు. ఇక్కడ మీరు ఒకసారి క్లోజ్అప్ చేస్తే మనం చూసినట్టయితే లోపల చాలా పెద్ద బొక్కలు మనకు కనిపిస్తున్నాయి. లోపలికి రంధ్రాలు, పెద్ద గుహలు లోపల ఉన్నట్టున్నాయి. సో బీ కేర్ఫుల్ గైస్. లెట్స్ గో. ఇక్కడ మనం చూసినట్టయితే చాలా రోడ్డు నేరోగా ఉంది. అందులో వాళ్ళు కూడా ఎలా చెప్తే అలా ఉన్నాయి. చూడొచ్చు, ఇది దీన్ని బెలూన్ కేవ్స్ అంటారు. 200 సంవత్సరాలు ఇది. చూస్తే మనం ఎటువైపు చూసినా కూడా అన్ని బొక్కలు, గబ్బిల్లాలు, పాములు అన్ని కనిపిస్తున్నాయి మనకు. అనుకోండి ఉంది. మనం వెళ్తున్నాము మాయా మందిరము. మనం చూసినట్లయితే ఇక్కడ ఒకప్పుడు ఇక్కడ మనకు పుర్రెలు కూడా కనిపిస్తున్నాయి. చూసినట్లయితే అది మనిషి పుర్రె. ఇది మాయా మందిరంగా పిలువబడుతున్న ఒక చిన్న గుహ. ఇది ఇందులో ఒకప్పుడు లోపలికి వస్తే లోపలికి వెళ్ళే మార్గం మాత్రం ఉంటుంది. లోపలికి వస్తే బయటికి ఎలా వెళ్ళాలో తెలియదు అనమాట. అందుకే మాయా మందిరం అని పిలువబడి. Now we are in Bellan Caves. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న. Now we are in Bellan Caves. Come on, let's explore the caves. అమ్ముడు ఏదో సౌండ్ వస్తుంది కదా. రండి guys, ఇక్కడ మనం చూసినది నీళ్ళు ఉన్నాయి. చెప్పినట్టుగా కలిసింది. అది లోపలికి వెళ్తే ఎందుకు వస్తామని నమ్మకంలో తెలియదు. తేడా అవుతుందా? సో లెట్స్ గో బ్యాక్. ఒకప్పుడు మనిషి కథ పదాలు ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వేయాలి.
సో గాయ్స్ ఎలా కేవ్స్ ఇది మనం చూస్తున్నది గాయ్స్ తీస్తా నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా నా తడాకా చూపిస్తా Oh my God.